హాయ్ వెల్కమ్ టు లక్కీ ఛానల్. ఫ్లోర్ క్లీనర్ గా చేసిన ఫ్లోర్ లోనే సినిమా డైరెక్ట్ చేశారు. యాక్టర్ ని సూపర్ స్టార్ గా మలిచారు. అసలు ఇలాంటి సినిమా తీయాలంటే ఆయనే తీయాలి అన్న పేరు తెచ్చుకున్నారు. ఆయన తీసిన సినిమా వల్లే ఆ జోనర్ లో ఇండియాలో ఆ మూవీస్ కి క్రేజ్ వచ్చింది. ఆ మూవీస్ చూడాలంటే హాలీవుడ్ చిత్రాలు అన్న మాట నుంచి మనవారు కూడా ఆ మూవీస్ తీయగలరు అన్న పేరు తీసుకువచ్చిన దర్శకుడు. ఆయన గురించి తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేకప్ మ్యాన్ ను నిర్మాతను చేశారు. సైకిల్ మీద హార్మోనీ పెట్టె పట్టుకుని తిరిగే అతన్ని మ్యూజిక్ డైరెక్టర్ ను చేశాడు. ఒక హీరోతో ఏకంగా 40 సినిమాలు చేశాడు. ఎన్టీఆర్ బండరాముడి సినిమా సెట్ లో ఫ్లోర్ ను క్లీన్ చేయమన్నా కూడా ఏ మాత్రం సిగ్గుపడకుండా ఫ్లోర్ ని క్లీన్ చేశారు. తరువాతి కాలంలో ఎన్టీఆర్ నే డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగాడు అంటే ఆయన ఎంత కృషి చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఆయనే కేఎస్ఆర్ దాస్. గుంటూరులో బుకింగ్ క్లర్క్ గా జీవితం ప్రారంభించిన దాస్ సినిమా మీద ప్రేమతో మద్రాస్ ట్రైన్ ఎక్కేశాడు. మద్రాస్ వచ్చిన దాస్ ఎస్ భావనారాయణ కంపెనీలో ఫ్లోర్ బాయ్ గా పనిచేశాడు. కలలు కనడమే కాదు, దానికోసం ఎంతటి కష్టానైనా భరించాలి, అనుకున్నది సాధించాలి అని ఎప్పుడో విన్నదాన్ని తూచా తప్పకుండా పాటించాడు దాస్. భావనారాయణ ప్రోత్సాహంతో ఎడిటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. ఎడిటర్ గా అనుభవం గడించడంతో అదే బ్యానర్ లో 1966లో శోభన్ బాబు హీరోగా లోగుట్టు పెరుమాళ కెరుక చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రం నిరాశపరచడంతో మళ్లీ ఎడిటర్ గా తన ప్రస్థానాన్ని కొనసాగించాడు. కొంత విరామం తర్వాత కాంతారావు హీరోగా రాజయోగం సినిమాను డైరెక్ట్ చేశారు. పేరుకు తగ్గట్టుగానే ఆయనకు రాజయోగాన్ని తీసుకువచ్చింది. విడుదలైన ప్రతి సెంటర్ లో ఆ సినిమా 50 రోజులు ఆడింది. అలా దాస్ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఆ సినిమాతో ఆయన సినీ ప్రస్థానం అప్రతిహతంగా సాగింది. ఆ తరువాత ఆయన్ను తిరుగులేని దర్శకుడిగా మార్చిన చిత్రం విజయలలిత హీరోయిన్ గా, విజయ్ చందర్ హీరోగా హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం రౌడీ రాణిని రూపొందించారు. ఈ సినిమా భారతదేశంలోనే తొలి లేడీ యాక్షన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. దాన్నే ఆయన హిందీలో రాణి మేరా నామ్ పేరుతో రీమేక్ చేశారు కూడా. అక్కడ కూడా సూపర్ హిట్ కావడంతో ఆయన పేరు ఇండియాలో మారు మ్రోగింది. వినోద్ మెహ్రా హీరోగా డాకు రాణి చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఆ తరువాత హిందీలో సూపర్ డూపర్ హిట్ అయిన అమితాబ్ బచ్చన్ డాన్ సినిమాను ఎన్టీఆర్ తో యుగంధర్ గా రీమేక్ చేసి సంచలన విజయం సాధించారు దాస్. కృష్ణను మాస్ హీరోను చేసింది కూడా కేఎస్ఆర్ దాసే. కృష్ణతో అనుకోకుండా ఏర్పడిన బంధం సుదీర్ఘ కాలం సాగింది. జర్నలిస్ట్ వైవీరావు కృష్ణతో సినిమా చేద్దామనుకుని దాస్ ని సంప్రదించారు. వారి ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా టక్కరి దొంగ చక్కని చుక్క. ఆ సినిమా విడుదలైన చోట్లల్లా మంచి టాక్ సాధించింది. ఆ తరువాత కృష్ణ హీరోగా ఏకంగా 40 సినిమాలు చేశారు. ఇలా ఒక హీరోతో ఒక దర్శకుడు ఇన్ని సినిమాలు చేయడం రికార్డుగా చెప్పవచ్చు. తెలుగులో వచ్చిన తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు కూడా దాస్ సృష్టే. కృష్ణ పద్మలయ బ్యానర్ లో మొదటి హిట్ మూవీ అని చెప్పవచ్చు. అంతేకాదు భారతదేశంలోనే మొదటి కౌబాయ్ చిత్రం కూడా. ఈ సినిమా కోసం రాజస్థాన్ వెళ్లి అక్కడి ఇసుక ఎడారిలో షూట్ చేశారు. హాలీవుడ్ కౌబాయ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గని రేంజ్ లో తీశాడని దాస్ కు మంచి పేరొచ్చింది. 70-80లో స్వర్ణ యుగాన్ని చవిచూశారు దాస్. ఈ కాలంలో త్రిమూర్తి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద డూండి నిర్మాతగా దాస్ కృష్ణ కాంబినేషన్ లో వరుసగా దొంగ టైటిల్స్ తో సినిమాలు తీసి సంచలనం సృష్టించాడు. భలే దొంగలు, దొంగలకు దొంగ, దొంగల వేట, దొంగలు బాబోయ్ దొంగలు, ఇలా ప్రతి సినిమా సక్సెస్ అయింది. కౌబాయ్, జేమ్స్ బాండ్ చిత్రాలను హాలీవుడ్ రేంజ్ లో జనరంజకంగా తెరకెక్కించడంలో ఆయనకు ఆయనే సాటి. శ్రీకాంత్ మూవీస్ బ్యానర్ లో జేమ్స్ బాండ్ తరహా కథలతో సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు. ఏజెడ్ గోపి, రహస్య గూఢాచారి సినిమాలు బాగా ఆడాయి. అదే బ్యానర్ లో వచ్చిన నవలా చిత్రం గిరిజా కళ్యాణానికి కూడా ఆయనే దర్శకుడు. దాస్ డైరెక్ట్ చేయడం వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయిందనే వాళ్ళు ఉన్నారు. కానీ దాస్ మాత్రం ఆ సబ్జెక్ట్ ను కూడా చాలా చక్కగా హ్యాండిల్ చేశారని క్రిటిక్స్ అంటారు. యాక్షన్ సినిమా అంటే దాస్ మాత్రమే చేయాలనేది అప్పటి తెలుగు సినిమా పరిశ్రమ నిశ్చితాభిప్రాయం. దర్శకుడు విశ్వనాథ్ తను తీసిన కాలాంతకులు చిత్రంలో యాక్షన్ పార్ట్ డైరెక్ట్ చేయమని అడిగితే ఓకే అని చేసి పెట్టారు దాస్. అలాగే అల్లూరి సీతారామరాజు టైంలో డైరెక్టర్ రామచంద్రరావు కన్నుమూస్తే యాక్షన్ ఎపిసోడ్ అంతా తీయాలని కృష్ణ అడిగినదే తడవు పనిలో దిగిపోయారు
చేశారు దాస్. హాలీవుడ్ లెవెల్లో తీసి తనేంటో చెప్పకనే చెప్పారు. కురుక్షేత్రం సినిమాలో యుద్ధం సన్నివేశాలు దాస్ గారు తీసినవే. దాస్ డైరెక్షన్ లో చేయడానికి కొత్త హీరోలు చాలా ఉత్సాహపడేవాళ్ళు. ఎందుకంటే దాస్ అంటే బీసీ సెంటర్లలో స్పెషల్ క్రేజ్ ఉండేది. ఆయన సినిమాలు ఆ సెంటర్ లో అదరగొట్టేవి. నేల క్లాసు డైరెక్టర్ అనే పేరు ఉండేది ఆయనకి. దాన్ని ఆయన చాలా పెద్ద కాంప్లిమెంట్ గా అనుకునేవారు. చిరంజీవి కూడా దాస్ మూవీస్ చేయాలని తొలి రోజుల్లో తెగ ఉవ్వలాట పడ్డారు. దాస్ తో 2 యాక్షన్ సినిమాలు చేశారు కూడా. కొత్త ప్రతిభను ప్రోత్సహించడం దాస్ కు చాలా ఇష్టం. దర్శకరత్న దాసరిని హంతకులు దేవాంతకులు చిత్రానికి డైలాగ్ రైటర్ గా పెట్టుకున్నారు. దాస్ ప్రోత్సాహంతోనే ఆ తరువాత రోజుల్లో దర్శకుడుగా దాసరి తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. కత్తుల రత్తయ్య సినిమా టైంలో నటుడు త్యాగరాజు రికమెండేషన్ తో మోహన్ బాబును అసిస్టెంట్ డైరెక్టర్ గా తీసుకున్నారు దాస్. భలే దొంగలు మూవీలో షక్కర్ మే టక్కర్ అంటూ ఓ మాసి ఊతపదంతో మంచి క్యారెక్టర్లో మాస్ కి పరిచయం చేశారు. అక్కినేనితో తప్ప మిగిలిన అందరు స్టార్ హీరోలతోనూ సినిమాలు చేశారు దాస్. ఆదుర్తి, తాపీ చాణక్య లాంటి ఓ తరహా దర్శకులతో సినిమాలు తీసిన సారథి స్టూడియోస్ కృష్ణ, రజనీకాంత్లతో సినిమా చేయాలనుకున్నప్పుడు కనిపించిన దర్శకుడు దాసే. అలా వచ్చిన చిత్రాలే అన్నదమ్ముల సవాల్, ఇద్దరు అసాధ్యులే. వీటిలో అన్నదమ్ముల సవాల్ చాలా ఘన విజయం సాధించింది. దాస్ తీసిన చిత్రాల్లో ఈనాటి బంధం ఏనాటిదోకు ఓ ప్రత్యేకత ఉంది. సాధారణంగా దాస్ సినిమాలకు ఆరుద్ర పాటలు రాయడం, సత్యం మ్యూజిక్ చేయడం రివాజు. కానీ ఈనాటి బంధం ఏనాటిదో సినిమాకు రాజేశ్వరరావు మ్యూజిక్ చేశారు. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి సాహిత్యం అందించారు. ఎవరు నేర్పారమ్మా ఈ కొమ్మకు లాంటి క్లాసికల్ సాంగ్స్ దాస్ సినిమాలో ఉండడం విశేషం. భారతదేశ తొలి కౌబాయ్ సినిమా దర్శకుడైన కేఎస్ఆర్ దాస్ డిష్యూమ్ డిష్యూమ్ సినిమాలకు ట్రేడ్ మార్క్ గా నిలబడిపోయారు. సౌత్ ఇండియాలో యాక్షన్ హీరో ఇమేజ్ కావాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన డైరెక్షన్ లో చేసి తీరాలి. అది ఆయన రేంజ్. కేఎస్ఆర్ దాస్ సినిమాల్లో హీరో లెక్కలేనన్ని సాహసాలు చేస్తాడు. దాస్ జీవితంలో కూడా సాహసాలకు కొదవలేదు. దాస్ అంటే యాక్షన్ మాత్రమే కాదు, దాస్ అంటే పట్టుదల. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన సంచలనాత్మక దర్శకుడు దాస్ మాస్ దర్శకుల కులగురువుగా గుర్తుండిపోతారు. దాస్ తెలుగులో 66, హిందీలో 11, కన్నడంలో 20, తమిళ్లో 3, మలయాళంలో 3 సినిమాలు చేశారు. అన్నట్టు ఆయన పూర్తి పేరు కొండా సుబ్బారావు దాస్. ఆయన నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పుట్టారు. ఒకే సంవత్సరంలో 6 సినిమాలు డైరెక్ట్ చేసిన ఖ్యాతి ఆయనది. అయితే యాక్షన్ సినిమాలకు మారు పేరైన దాస్ యాక్షన్ నిర్మాతగా మాత్రం ఒక్క హిట్ కూడా కొట్టకపోవడం విశేషం. 1988లో గుండె ఆపరేషన్ చేయించుకున్న దగ్గర నుంచి సినిమాలకు దూరమయ్యారు. ఇదే సమయంలో తన కుమారుడు నిర్మాతగా సుకుమార్ ఆర్ట్ కంబైన్ సంస్థను స్థాపించి నేరస్తుడు, కౌబాయ్ నెంబర్ 1, ఇన్స్పెక్టర్ రుద్ర, ధర్మ, నాగులమ్మ చిత్రాలు నిర్మించారు. కన్నడంలో కూడా కొన్ని సినిమాలు నిర్మించారు. అవన్నీ ఆయన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, రాఘవేందర్ రావు తరువాత అత్యధిక చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు కేఎస్ఆర్ దాస్.